డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో డబ్బులు ఇచ్చామంటూ తప్పుడు ఆరోపణలు చేసి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తారని వనపర్తి జిల్లా నగర సంఘం అధ్యక్షుడు తిరుపతి సాగర్ అన్నారు. పలు రాష్ట్రాల్లో A1 గ్రేడ్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగి ఉన్న తిరుపతి సాగర్ వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేందుకు టెండర్ దక్కించుకున్నారని చెప్పారు. 2022లో దక్కించుకున్న ఈ టెండర్ ఇండ్లకు సంబంధించి అన్నింటినీ పురోగతిలో పెడుతుంటే కొందరు తనపై అక్రమ ఆగడాలకు తెరలేపారని తిరుపతి సాగర్ ఆరోపించారు. కాంట్రాక్టు నా ఊరు కొత్తపేట, వనపర్తి జిల్లా సాగర సంఘం అధ్యక్షుని కూడా నేను. గత 3 రోజుల కింద నా మీద కొన్ని ఆన్లైన్ పేపర్లు, వార్త, విజేత, దిశ, నావభూమి ఇంకా కొన్ని పేపర్లు నావి నాకు కొన్ని అభియోగాలు చేసినాయి. అలాంటి అభియోగాలకు తిరుపతి సాగర్ ఫలాని తోటి చిన్నబాయి మండల్ పెద్దదగడ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే సందర్భంలో మాతోటి 2,80,00,000 రూపాయలు తీసుకున్నాడు. అలాంటి ఇళ్లను పూర్తి చేయడం లేదు, అక్కడ ఖాళీగానే స్థలం ఉన్నది అని ఒక 6 మంది వ్యక్తులు పోయి కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాంటి దాన్ని నన్ను పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. సిఐ గారు మాట్లాడే సందర్భంలో ఎవిడెన్స్ ఉంటే ఏదన్నా చూపించమని సిఐ గారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మొత్తానికి వీరు చేసిన ఇలాంటి పనికి నా జీవితం మీదనే ఒక మచ్చ ఏర్పడింది.